ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు చితగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలని 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా పొడుగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులోకి చిటికెడు పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎగ్ అండ్ ఆనియన్ క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి. సో ఎగ్ అందులో వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి మిక్స్ చేసుకోండి. మీకు చిన్న పీసెస్ కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే చిన్న పీసెస్ వస్తాయి. కొంచెం పెద్ద పీసెస్ కావాలి అనుకుంటే గ్యాప్ ఇస్తూ కలుపుకోండి, దానివల్ల పెద్ద పీసెస్ వస్తాయి. ఇప్పుడు ఇలా పచ్చిగా ఏమీ వేయకుండానే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మంచి అరోమా వచ్చాక ఇప్పుడు ఇందులోకి గుప్పుడు కరివేపాకుని, మీ స్పైస్కి సరిపడా కారాన్ని, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఎగ్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్